చెప్పేటప్పుడు ఆయన తన శిష్యులకి చెప్పి ఉన్నాడు. అట్లా ఏంటంటే సాక్ష్య జీవితం చాలా ప్రాముఖ్యమైంది. మనిషి జీవితంలో ఒకసారి సాక్ష్యం పోయిందనుకో మనం ఎలా ఉంటామంటే మన ప్రార్థనకి వెళ్తున్నా కూడా ఉపయోగమే ఉండదు. అది గుర్తెరగాలి మనం. అట్లానే మరి నా చిన్నతనం నుంచి కూడా మరి చూసుకుంటే మా తల్లిదండ్రులు మరి మమ్మల్ని అయితే వాళ్ళు చదువు లేకపోయినా కూడా మమ్మల్ని చదివించారు. చిన్నతనం మరి చదివించి కాలేజీ దాకా మేము చదువుకుంటాను వచ్చాం. కాలేజీ డిగ్రీ అట్లా. అయితే నా పేరు భాస్కర్రావు. అయితే మొట్టమొదటి పేరు కూడా అదే. మరి దేవుళ్ళు వచ్చినా కూడా అదే పేరు మీదే ఉన్నాం. అయితే చిన్ననాటి నుంచి చదివిస్తూ డిగ్రీ దాకా చదివాం. అక్కడి నుంచి చదువు ఆపేసాం. ఆపేసినాక మరి ఆటోమేటిక్గా మరి ఆ యొక్క మరి సావాసాలకు లోనైపోయాం. సావాసాలకు లోనైపోయి మరి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెప్పేసిందని మరి వాక్యం ఉంది కదా. మరి అనేకమైన సావాసాలకు లోనయ్యి అలవాట్లు మరి సిగరెట్ తాగడం, మరి బిడ్డలు తాగడం, అనేక అలవాట్లు వచ్చేసినాయి. ఎందుకు ఎట్లా వచ్చినాయి అంటే అలవాట్లు సహవాసం ద్వారా. 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారండి. అట్లానే సహవాస ధర్మం మమ్మల్ని అది చెడగొట్టి ఆ యొక్క అలవాటు లోనై మరి మరి సినిమాలు చూడటం, మరి మరి ఎన్టీ రామారావు సినిమాలు, నాగేశ్వర సినిమాలు అట్లా ఎన్నో మరి వాటికి లోనైపోయాం. లోనైన యొక్క జీవితం మరి ఆ యొక్క మరి ఉండగా మరి మధ్య మధ్య మా యొక్క తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు మరి కుటుంబ కొడుకులు పెడతా ఉండేవాళ్ళు మరి ఇళ్లలో. అప్పుడు జోస మాస్టర్ అని జోస మాస్టర్ కాదు, గోవింద్ మాస్టర్ చనిపోయాడు, ఇప్పుడు లేడు. వాళ్ళు వచ్చి మా కుటుంబాల్లో మరి మా లైఫ్ టీచర్ పెద్దమ్మ మరి వాళ్ళతో కలిసి వాళ్ళు టీచర్స్గా చేశారు. అయితే మధ్య మధ్య వాళ్ళు కుటుంబ కొడుకులు పెడతా ఉంటారు. అయితే మా చిన్ననాటి నుంచి కూడా మరి ఆ యొక్క వాడి యేసులో గురించి మరి ప్రార్థన జరుపుతూ మా నాన్నవాళ్ళు మరి అట్లా జరుగుతూ ఉండేవి. అయితే నామకారంగా క్రైస్తవ జీవితం దేవుల్లో మరి దేవుని ఎరిగాం మరి తెలుసు. అయితే అనేక అలవాట్లు మాత్రం భక్సింగ్ గారు శక్తి ఉంది. 33 పుస్తకాలు 35 పుస్తకాలు ఉన్నాయి. అట్లా నేను వేరే డినామినేషన్స్లో అది మార్కెట్ అయిన ఆయన పేరు పట్టు గుర్తుంది 30 సంవత్సరాలు. అయితే ఆయన పుస్తకం చదువుతూ ఉంటే మరి ఆయన పుస్తకంలో ఒక దినం నైట్ మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం కదండి. ప్రకటన 3:20 తలుపు నిల్చుండి తలుపు తడుచుకున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తీసి వెళ్ళ అతని యొద్దకు వచ్చి అతనితో నేను భోజనం శిష్టాలు. మరి అటు దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. మరి నీతో కలిసి భోజనం చేస్తాను అని చెప్పి మరి దేవుడు మాట్లాడుతుంటే మరి నేను అనుకున్నా అటైతే ప్రభు మరి నీతో కలిసి సహవాసం చేయడం నాకు ఇష్టమే ప్రభు అని చెప్పి నేను తీర్మానం చేసుకున్నాను. ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నానో అక్కడి నుంచి మరి నా జీవితం మరి పదేలుగా మరి ఎన్నో విధాలుగా మరి మార్పు చెందుతూనే ఉంది. అయితే అక్కడి నుంచి ఎలా జీవించాలంటే మరి సినిమాలు చూస్తాం ఆగిపోయింది. మరి బీడీ సిగరెట్లు తాగటం ఆటోమేటిక్గా మొత్తం మానుకొని మరి వేరే ఇక్కడ శివరమందిరం లేదు, పెన్నందిపాడులో ఆ కాలంలో చూసుకుని 30 సంవత్సరాల నాడు మాట శివరమందిరం లేదు. అయితే పక్కన మరి వేరే బ్రదర్ సావాసం అయ్యాడు. అంటే మాకు పని నేర్పుతుంది గురువు ఆయన చీరాల. సరే ఆయనతో కలిసి మేము కూడా మరి ఎట్లా మరి మేము జరుగుతూ ఉండగా సహవాసం చేస్తూ ఉండగా ఆయన ఆంధ్రప్రదేశ్తో కీర్తనలో ఎక్కువగా పాడుతూ ఉండేవాడు. ఆయన యొక్క మరి వేరే సంఘాలకు వెళ్తా ఇట్లా దేవుని మాట చెబుతూ ఉండేవాడు. ఉంటుంటే మేము కూడా దానికి అలవాటుపడి మమ్మల్ని ఆయన మాటల ద్వారా మమ్మల్ని బాగా బలపరిచినాడు. బలపరిచి ఈ విధంగా మరి కొంతకాలం ఉండగా ఒక దినాన మరి మాకు వివాహం మరి నిశ్చయం అయింది. అయితే మరి వాళ్ళు మరి బంధుమిత్రులే. అయితే పెద్దవారి పాలన సరే వివాహం జరిగిపోయిన సుబ్బారెడ్డి అంకులు మ్యారేజ్ చేశాడు. ఇక్కడ శివర మందిరం లేదు కదా, మరి అక్కడ ఆయన మ్యారేజ్ ఏర్పాటు చేశాడు. అని అక్కడ జరిగింది అయిపోయింది. అయిపోయినాక మరి ఇక్కడ మందిరం లేదు కదా,
ఇక మేము వరగాడ పాఠం మొదలుపెట్టాము. ఇక్కడ జానీ గారు ఉన్నాడు, కదా జానీ గారు, నేను, దక్షిణ పేరు రెండు కుటుంబాలు ఉన్నాయి. ఇక నాగులపాడు దేవయ్యన్న ఇట్లా ఉన్నారు, ఒక 5-6 కుటుంబాలు. ఇక మేమందరం కలిసి అట్లా వెళ్తూ ఉండేవాడు వాడు వరగాడి. అయితే నైట్ పూట వచ్చేసరికి జానీ గారి ఇంట్లో కూడుకుంటూ ఉండేవాడు. ఇట్లా కొంతకాలం జరిగింది. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, మమ్మల్ని బలపరుస్తున్నాడు. మరి ఆయన యొక్క మరి గుడికి వెళ్తాం వల్ల దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఇక అప్పటి నుంచి ఎలా ఉన్నామంటే ఒక తప్పు చేస్తుంటే మరి ఆ యొక్క తప్పులు మేము అక్కడ ఉండేవాళ్ళం కాదు. ఇప్పుడు మనకు తప్పు చేస్తున్నారు మనం అన్నాం అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, మన మీదకి ఫైట్ చేస్తానికి వస్తారు. కాబట్టి ఏంటంటే మనం ఆ యొక్క విషయాలు ఏంటంటే నేను ఇట్లా అడిగేవాడు కాదు, మేము సైడ్ అయిపోయేవాడు, వాడితో మనకు అనవసరం. అట్లా ఆయన దేవుడు మరి స్పష్టంగా మరి బలపరుస్తూ మరి ఆ యొక్క దేవుళ్ళు మరి కొనసాగిస్తూ ఉండగా మరి బైబిల్ కూడా తీసుకొని మరి ప్రతిదినం చదువుతూ ఉండేవాడు. అయితే 3 నెలల బైబిల్ మొత్తం పూర్తి చేసాం. ప్రకటన మరి ఆదికాండం కాంచి ప్రకటన వరకు మొత్తం బైబిల్ మొత్తం చదివాక ఇక అప్పటి నుంచి మరి పెద్దపాడులో మరి బల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆయన మరి అక్కడ గొరగండ సంఘస్థులు మరి పెద్దలు వీళ్ళందరూ అప్పుడు ఇక్కడ మన దగ్గరలోనే పూరిలో ఉండేది పాలపర్తి రమేష్ వాళ్ళు, ఆ ఇంట్లో దేవసాయం గారు, మరి గుంటూరులో దేవసాయం గారు అని ముసలాయన మరి ఆయన సేవ చేస్తూ ఉండేవాడు. మరి ఆయన ఇక్కడ బల్ల ఏర్పాటు చేశారు 95లో. సరే అక్కడ నుంచి మరి బల్ల ఏర్పాటు చేసి అట్లా మరి ఆయన ద్వారా ఇక్కడ సంఘం ఏర్పాటు జరిగింది. మరి ఆ విధంగా మరి దేవుళ్ళలో ఉంటూ ఉన్నాం. కొంతకాలానికి మరి ఆటమాటం మా సంతానం కలిగింది. అక్కడి నుంచి మరి ఇక్కడ చేసిరెడ్డి జానంద్ అని మరి ఆయన టైంలో మరి మా యొక్క పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు. ఆ టైంలో మా పాప కూడా మరి ఎప్పుడోళ్ళ బాప్టిస్ట్ ఇచ్చాము. మరి అబ్బాయి కూడా ఉన్నాడు, మరి అబ్బాయికి మారుమనసు లేదు, అయితే జాబ్లోకి వెళ్ళిపోయాడు. కాబట్టి పిల్లడి విషయంలో కూడా మరి ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఇంకా మరి సంఘాల గురించి అలాగే పనులు కాడ మరి ఇంకా కుటుంబాలు ఎన్నో మరి రకరకాల షోలు వస్తూనే ఉన్నాయి బ్రదర్స్ ద్వారా. అయినా కూడా దేవుడు తట్టుకోవడానికి మాకు ఆ యొక్క శక్తి సామర్థ్యాలు అనుగ్రహించినాడు. కాబట్టి ఇంకా దేవుని యొక్క ఇప్పుడు రక్షణ మరి కొనసాగిస్తున్నాం. అయితే ఈ రక్షణ ఏంటంటే ఆయన వచ్చి వరకు ఉంటేనే రక్షణ మనం దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతాం. కాబట్టి ఏంటంటే ఆ యొక్క వచ్చే వరకు ఆ రక్షణలో మరి కొనసాగించే విధంగా మరి ఉండాలని, అలాగే మా యొక్క మరి కుమారుడు కూడా ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాలని కోరుతూ మరి అందరితో ముగిస్తున్నాను ఈ యొక్క సాక్ష్య జీవితాన్ని.